ఈ సేవాలాలు అంటే ఎవరు? సేవాలాలు అంటే బేట ఇంతకుముందు చెప్పాను కదా నేను, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఎక్కడోళ్ళని అక్కడ తరిమేసిర్రు, చెట్ల ఆకు దీన్ని జంతువులను చంపుకొని దీన్ని అట్లా 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 కొన్ని యుగాలు నడిచినాయి, బతుకుతున్నారు. బతికిన తర్వాత అనంతపూర్ గుత్తి బళ్ళారి అక్కడ ఒక దంపతికి పెళ్ళి అయింది. దంపతులకు ఎవరికి? భీమానాయక్ ధరణి మాత అనే ఒక దంపతులకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే 12 ఏళ్ళు అయింది, పిల్లలు కాలేరు. పిల్లలు కాకపోతే ఏం చేయాలి, మనకు దిక్కేంటిది అనేసి వాళ్ళు అంత బాధతోని ఒక పుట్ట మీద కూర్చొని 12 ఏళ్ళు 12 గడియలు తపస్సు చేస్తాడు. ఎవరు? భీమానాయక్, సేవాలాల్ వాళ్ళ తండ్రి. పుట్ట మీద తపస్సు చేస్తాడు. అక్కడ గుడి కూడా ఉంది, ఆయన చేసిన స్థానం కూడా అనంతపూర్లో ఉంది, బళ్ళారి ఉంది. అయితే అక్కడ చేస్తాడు. చేసిన తర్వాత నీకు సంతానం అంటూ లేదు భీమానాయక్, నువ్వు లేవు అంటారు. అయితే కాదు నాకు కావాలి అని లాస్ట్కు మళ్ళీ తర్వాత ఈమెనే పోయి భవానీ పోయి కొన్ని రోజులకి ఇస్తా, తృప్తిపడు, మళ్ళీ నాది నేనే తీసుకుంటా అని వరం ఇచ్చింది. వరం ఇచ్చినాక పలానా రోజు 7 మంది అక్కజెల్లినం వస్తున్నాము, నువ్వు ధరణి మాతతోని అలుకుపూత చేసి రెడీ ఉండుమని చెప్పింది. చెప్పే వరకు 7 మంది పోయిరు. వీళ్ళు 7 మంది ఆ గుండంలో స్నానం చేసి మలినం తీసుకొని పోయిర్రు. 7 మంది అక్క చెల్లెళ్ళు మలినం తీసుకొని 7 గోళీలు ఇస్తేనే సేవాలాల్ పుట్టిండు. 7 గోళీలతో పుట్టిన సేవాలాల్. అయితే ఆయన పుట్టంగానే ఏం చేసింది, ఈమెనే పోయి సేవాలాల్ అని పేరు పెట్టింది. ఎవరి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు అది, భవానీ పెట్టిన పేరు అది సేవాలాల్. అందుకనే ఆయన ఆడికెళ్ళి గుత్తి బళ్ళారి నుంచి ఏం చేసిండు, ఆయన 3770 ఆవులు అయినాయి. చక్కగా బంజారా హిల్స్కి వచ్చిండు, నైజాంతో కొట్లాడిండు. నైజాం దగ్గర ఆ బంజారా హిల్స్ అనేది సేవాలాల్ ఆవులని మేపనికి ఇచ్చిండు నైజాం సర్కార్. బంజారా హిల్స్ ఇప్పుడు హిల్స్ అని పెట్టిరు అంతే. బంజారా ఆవులు మేపనికి గిఫ్ట్ ఇచ్చిండు. ఎవరు? నైజాం సర్కార్ ఇచ్చిండు. ఆయన భక్తిని మెచ్చుకొని ఒక ఖడ్గం ఇచ్చిండు. అదే ఖడ్గం పౌరాదేవిలా ఇప్పటికీ ఉంది బేట. పౌరాదేవిలా ఆ సేవాలాల్ చరిత్ర అది. శివుడు ఎంతనో ఆయన అంత. సో ఆయన మీకు ఆరాధ్య దైవం, అందరికీ ఆరాధ్య దైవం. అవును బేట. భోగ్ భండార్ మా దగ్గర. భోగ్ భండార్ అంటే చాలా బ్రాహ్మణునికే ఉంటుంది, తర్వాత మాకే ఉంటుంది భోగ్ భండార్ చేయడం. మేము ఏదైనా చేసింది అగ్నిహోత్రంలో చేస్తాం అట్లా.